నన్నెందుకు చేస్తున్నావు ఫాలో. ఉల్లిపాయలు చూసేస్తుంది ఈ లోపల కంగారు. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. సరే నేను హాయ్ హలో దిస్ ఈస్ శివ. వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఏంటి ఇంట్రో నేను చెప్తున్నాను చూస్తున్నారా? అపర్ణ కూడా చెప్తుంది, కంగారు పడకండి. ఈ రోజు ఏంటంటే వీడియో తీద్దామని ప్రిపరేషన్ ఏం లేవన్నమాట. అపర్ణ సరదాగా బూందీతో కూర చేస్తాను, సండే కదా ఎప్పుడు చేయలేదు, ఎలా ఉంటుందో చూద్దాం అంది. సరే ఎందుకు పెద్ద వీడియో తీసేసుకుందాం అంటే లేదు ఒకసారి చేసి చూద్దాం అంది. ఆల్రెడీ స్టార్ట్ చేసింది. నేను వీడియో స్టార్ట్ చేసి లోపు నాకు ఫోన్ వచ్చింది. ఈ లోపు అపర్ణ అక్కడ వీడియో చేయడం స్టార్ట్ చేసింది అనమాట. సో అది ఎలా చేస్తుంది ఏంటి మీకోసం నేను చూపించేస్తాను. ఈ లోపుగా వెళ్ళిపోదాం. ఈ 2 సెకండ్లు 3 సెకండ్లు నేను అక్కడికి వెళ్లే లోపు మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే, ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ వీడియోని లైక్ చేసేయండి. ఓకే, ఇప్పుడు వెళ్ళిపోదాం. లెట్స్ గో. హాయ్ అపర్ణ. హాయ్ 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 హాయ్. ఏం చేస్తున్నావు? ఆనియన్స్ కట్ చేస్తున్నా. ఇవి టమాటోస్ ఆల్రెడీ కట్ చేసాను. అది ఒక పెద్ద టమాటా. ఒకటే టమాటా? అది పెద్దది. ఓకే, ఒకటే. ఇవి ఈ సైజ్ ఆనియన్స్ 2. ఇంతకీ నేను ఏం చేస్తున్నాను చెప్పలేదు కదా? చెప్పలేదు. బూందీ కర్రీ చేస్తున్నాను నేను. వీడియో కాదు, మొబైల్ తెచ్చేసరికి బాగానే ట్యూన్ అయిపోయి. అందరికి తెలుసున్న కర్రీయే, కాకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేస్తారు. దాని వల్ల టేస్ట్ కొంచెం మారుతుంది. ఈ రోజు నేను నా స్టైల్లో బూందీ కర్రీ చేయబోతున్నాను. ఓకే. దానికోసం 2 ఈ సైజ్ మీడియం సైజ్, పెద్దవి కాదు ఇవి, మీడియం సైజ్ 2 ఉల్లిపాయలు, ఒక పెద్ద టమాటో, కొద్దిగా కరివేపాకు. నా దగ్గర ప్రస్తుతానికి వెజిటేబుల్స్ ఏమి లేక బూందీ కర్రీ చేస్తున్నాను నేను. ఆదివారం వెజిటేబుల్స్ ఏమంటే నవ్వుతారు. అంటే నేను బయటకు వెళ్ళలేదు, వానగా ఉంది. పొద్దున్న వెళ్దాం అనుకున్నాను మార్కెట్ కి. వానగా ఉంటే నాకు బద్ధకం వచ్చేస్తుంది ఆటోమేటిక్. ఓకే కట్ చేసి ఫాస్ట్ గా కట్ చేసి. ఇది 1 కప్పు బూందీకి తీసుకోవాల్సిన మెజర్మెంట్స్ ఇవన్నీ. ఓకే, 1 కప్పు బూందీ అంటే ఇక్కడ చూసాను. 1 కప్పు బూందీ తెస్తాను. ఇది ఇక్కడ తెచ్చేసాను నేను. ఇది 1 కప్పు బూందీ. 1 కప్పు బూందీకి ఒక పెద్ద టమాటో, చిన్నవైతే 2, కొద్దిగా ఇదేంటి కరివేపాకు, పచ్చిమిర్చి అని వస్తుంది. పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, కానీ నీ గురించి నేను వేయట్లా. ఈ సైజ్ ఉల్లిపాయలు, ఈ సైజ్ ఉల్లిపాయలు 2. అమ్మయ్యా, నీకు తప్పొచ్చింది నాకు తప్పొచ్చింది. దాంట్లో పెట్టాడు గాడే కదా. ఆనియన్స్ వేస్తాను అక్కడ. ఓకే, దీన్నే వంకాయ కూడా వేసి చేసుకోవచ్చు. ఈ టమాటా ఉల్లిపాయలతో పాటు వంకాయ కూడా వేసి చేసుకోవచ్చు. అది ఒక రోజు పెడదాం. ఓకే, ప్రస్తుతానికి ఇప్పుడు ఇది చేసిన తర్వాత దీంతో పాటు వంకాయ వేయడమేగా. అది వాళ్ళే వేసుకుంటారు, మళ్ళీ మనం పడ్డం ఎందుకు? ఓకే, అంటే ఎందుకంటే వంకాయలతో చాలా రెసిపీస్ పెట్టాం. కూరలు రారాజు, కానీ ఇంకా చాలా ఉన్నాయి కదా. చేద్దాం. వంకాయతో ఏదైనా చేసేసుకోవచ్చు, ఎలా అయినా చేసేయచ్చు. అయిపోయింది, కట్ చేశాను. ఓకే, ఈ రోజు నేను ఏ ప్రిపరేషన్ లో లేను కాబట్టి ఒకే కంచంలో 3 పెట్టాను. అంటే ఉల్లిపాయ, టమాటా, కరివేపాకు ఒకే కంచంలో సెట్ చేసేసాను. అదే మన వీడియో అయితే ఈ టమాటోస్ కి 1 కప్పు, ఉల్లిపాయలకి 1 కప్పు, కరివేపాకు వేరే కప్పు. మా క్రియేటర్ బదులు మీకు ఏం తెలుస్తుంది? అందరూ వ్లాగ్స్ చేయండి, మీ రొటీన్ వ్లాగ్ చేయండి, మీ ఇంట్లో ఎలా వంట చేసుకుంటారు, ఎలా ఉంటారు అని చెప్పి అందరూ అడుగుతున్నారు. అందుకని ఇలాగా ఒక వ్లాగ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఓకే, అనుకోకుండా సండే వ్లాగ్. వినాయక చవితి 3వ రోజు పర్వదినాన, అంటే వినాయక చవితి రోజు కాదు, ఇది 3rd డే సండే.
ఈ పర్వదినాన ఇలా మంచి కూర చేద్దాం డిసైడ్ అయింది అనమాట. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ బాండి. ఈ కర్రీ నేను ఆల్రెడీ తిన్నాను, మా అత్త చేసి చిన్నప్పుడు. ఓకే, నేను తిన్నా. నువ్వు తిన్నావు ఎప్పుడైనా? బూందీ అయితే నాకేం గుర్తులేదు. నేను ఎప్పుడో ఏదో రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు ఏదో ఇచ్చాడు దాంతో. రైతా ఇస్తారు రెస్టారెంట్ లో. బూందీ అయితే అంతే, అలా బూందీ పైన వేయడం గుర్తు. ఏంటంటే అంతే వెలుగుతున్నా. ఓకే ఓకే ఓకే. బాండి పెట్టాను, దీంట్లో ఆయిల్ వేద్దాం. ఇది ఒక 2 స్పూన్స్ ఉంటుంది ఆయిల్. బూందీ రైతా చేసుకోవచ్చు, బూందీ కర్రీ చేసుకోవచ్చు, బూందీ వంకాయ కర్రీ చేసుకోవచ్చు, చాలా రకాలు ఉంటాయి బూందీ తోటి. నేను ఈ రోజు టమాటా ఆనియన్స్ వేసి బూందీ కర్రీ చేస్తాను. చేతులు వేసేయాలి ఇప్పుడు. మాట్లాడు చెప్పు. అందరికి తెలుసున్నది ఇది, కాకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి వేస్తారు, దాని వల్ల కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట. నేను ఇలా ఈ స్టైల్లో చేస్తానని చూపించడం కోసం చేస్తున్నాను. మన టేస్ట్ ఇది అనమాట, మన రుచి ఇది. ఓకేనా, అంతే కదా. దీనికి మినపప్పు, ఆవాలు, జీలకర్ర పోపు. నేనైతే శనగపప్పు వేయను, మీకు కావాలంటే వేసుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ బూందీ శనగపిండితో చేసిందే కాబట్టి స్పెషల్ గా నేను శనగపప్పు వేయను. దీనికి పోపు వేసుకుని కొంచెం రెడ్గా వచ్చేదాకా వేగనిద్దాం. దీనిలో ఆనియన్స్ వేసుకోవాలి. అలా పోపులో కరివేపాకు వేయను నేను, మీద పడుతుందని. ఆనియన్స్ వేసిన తర్వాత కరివేపాకు వేస్తాను. అంటే టపటపా అనిపోయి మీద పడిపోతాయి, అందుకని నేను ఆనియన్స్ వేసి వెంటనే కరివేపాకు వేస్తాను. ఇప్పుడు రెడ్ కలర్ లోకి రావడానికి ఒక 5 నిమిషాలు పడుతుందా? పడుతుంది, ఒక 2-3 మినిట్స్ పడుతుంది. ఓకే, మూత పెడదాం, తొందరగా మగ్గుతాయి. పెట్టండి. ఇవి మగ్గి లోపల మనం ఒక ఛాలెంజ్ ఇద్దాం వ్యూయర్స్ కి. ఆ ఛాలెంజ్ ఏంటంటే ఒక పాట చెప్తాను, ఆ పాట మీరు గూగుల్లో వెతకకుండా మాక్సిమం ట్రై చేయండి. పాట వేసిన వల్ల కామెంట్ చేయడానికి. ఒకవేళ వెతికినా కూడా నో ప్రాబ్లం, ఒక 5 మినిట్స్ ఆలోచించండి. రాకపోతే వెతికి అది సెర్చ్ చేసి చూసి తెలుసుకుని కింద కామెంట్ చేయండి. ఓకే, క్లూ కూడా ఇస్తాను నేను. హాయ్ లవ్లీ హలో హలో తూ కౌన్ హై బోలో బోలో నన్నెందుకు చేస్తున్నావు ఫాలో. అది దానికి క్లూ ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ రాధాకృష్ణ గారు. ఎస్, రాధాకృష్ణ గారు. చూడండి, అది చాలా మెమరబుల్ పాట అనమాట. చాలా మందికి తెలియదు, కానీ చాలా 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 బాగుంటుంది. ఇంకా అంతకుమించి చెప్తే నేను మొత్తం సినిమా స్టోరీ కూడా చెప్పేస్తాను. డైలీ ఇంట్లో హమ్మింగ్ చేసుకునే పాట. సో అది ఖచ్చితంగా మీరు ఏంటో కామెంట్ చేయండి, మర్చిపోకండి. ఉల్లిపాయలు చూసేస్తుంది ఈ లోపల కంగారు, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. సరే, నేను చూసేసి ఇది ఏం జరిగిందో చూస్తాను. ఈ లోపు మీరు అది కామెంట్ చేయండి. వీడియోలోంచి బయటకు వెళ్ళిపోకండి, వీడియో మొత్తం అయ్యే లోపు కామెంట్ చేయండి. తెలియకపోతే ఈ 2 నిమిషాల్లో అప్పుడు వెళ్ళి గూగుల్లో చూసి వచ్చి కామెంట్ చేయండి. ఓకే, స్టే ట్యూన్ టు వీడియో. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాయి కదా, ఇప్పుడు దీంట్లో టమాటా వేసేస్తాం. ఓకే, ఏ మాటగా ఆ మాట కానీ మిగిలిన ఛానల్ కంటెంట్ కి మన ఛానల్ కంటెంట్ కి చాలా ఇబ్బందులు ఉంటాయి. అంటే ఎవరిదో వాళ్ళకి కష్టం అనుకో, కానీ మనకి అంటే మనది కుకింగ్ కదా. ఇప్పుడు ఇది చేస్తున్నంత సేపు కూడా సాల్ట్ వేసినావా? వేసే దీనికే వేసుకోండి, చూసి వేసుకోండి, ఎందుకంటే బూందీలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది. ఈ ఉల్లిపాయలు టమాటాస్ కి సరిపడానే వేసుకోండి. ఓకే మేడం, అందుకే క్రియేటర్ గురించి చెప్తున్నాను కదా, కంటెంట్ గురించి. మన కంటెంట్ అంటే ఇప్పుడు ఇలా చేస్తూ ఇలా చూసేసరికి ఇప్పుడు ఆ ఉల్లిపాయలు వేసేదాకా బాగానే ఉన్నా, మూత పెట్టి తీసి మళ్ళీ ఉల్లిపాయలు ఉడికి లోపు చెమటలు పడేస్తున్నాయి. అదనమాట, మిగిలిన వాళ్ళకి అలా కాదు. ఇప్పుడు మూత పెడదాం. ఓకే, మూత పెడితే సాల్ట్ వేసాం కాబట్టి వాటర్ బయటకు వచ్చి బాగా మెత్తగా ఉడుకుతాయి. నెక్స్ట్ ఇంకోటి చెప్పిన డిఫరెన్స్ మిగిలిన వాళ్ళకి మనకి, వాళ్ళు మళ్ళీ కావాలంటే రీషూట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా టేక్ పోయింది, టేక్ అవ్వదు. ఇప్పుడు అక్కడ యాక్చువల్ ఇప్పుడు నేను మాట్లాడుతాను పాయింట్, కానీ నువ్వు సాల్ట్ వేయాలి టైంలో సాల్ట్ వేయాలి, మూత పెట్టాలంటే మూత పెట్టాల్సిందే.
ఇవన్నీ మళ్ళీ చేయాలంటే మొత్తం అయిపోయి మళ్ళీ స్టార్టింగ్ నుంచి రేపు కర్రీ చేసుకోవాలి మళ్ళీ. మనం పోపు వేసి ఆనియన్స్ వేసి ఈ లోపు సెట్ చేసుకునే లోపు పోపు మాడిపోతుంది చెప్పలేం. అందుకని ఎప్పటికప్పుడు ఇప్పుడు ఆ పోపు వేసినప్పుడు నాకు ఫోకస్ దొరకలేదు అనుకో, ఏంటి పొజిషన్ పోపు దాంట్లో పడిపోతుంది, అదేం తీసి మళ్ళీ పెట్టలేంగా. అది ఇప్పుడు అదే ఎగ్జాంపుల్, నేను అపరంతో మాడితే అపర్ణ కేసి చూస్తూ అపర్ణ ఫోకస్ లో పెట్టలేదు, పక్కకి ఇలా పెట్టేశాను యాంగిల్, అలా అన్నమాట. ఇవన్నీ కూడా తప్పు జరుగుతూ ఉంటాయి. ఇది బాగా మెత్తగా మగ్గాలి. ఓకే, ఇలా టమాటోస్ ని కొంచెం మ్యాష్ చేస్తాం. ఓకే, ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ పోద్దాం. అదే గ్లాసులు కూడా పోయలేదు. మీకు ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఇంకొంచెం పోసుకోండి. ఎస్, కానీ మాకు అలా నీళ్ళ కూరలు ఇష్టం ఉండవు కాబట్టి ఇట్లా తక్కువ. నేను ఎక్కువగా అన్ని కొంచెం పొడి పొడిగా ముద్దగానే వండుతాను, వాటర్ లో ఉండవు నా కూరలు ఎక్కువ. అసలు వేయను, అదే నేను అందుపోయాను. అసలు వాటర్ పోయాను నేను, కావాలంటే నీళ్ల మూత పెట్టుకుంటాను, కాకపోతే దీనికి వాటర్ అవసరం అందుకని వేసాను. బూందీ వేసాడు అయినా కాసేపు టైం పడుతుంది, కొంచెం మరిగాక అప్పుడు వేద్దాం. ఇది అలా ఉడుకుతుంది కదా, ఇప్పుడు దాంట్లో కారం బూందీ వేసేస్తాం, మిక్స్ చేసుకుందాం. ఈ బూందీ ఆల్రెడీ చేసుకుని ఇంట్లో ఉన్నదే, ఎవరికన్నా కావాలంటే కామెంట్ చేయండి, మళ్ళీ వీడియో పెడదాం. అంటే వీడియో తీయలేదు, అది కూడా చేసి పెడదాం. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 20 seconds అలా ఉంచేద్దాం. అంతే, నీరు మొత్తం పోయేదాకా ఉంచితే సరిపోతుంది. ఓకే, అయిపోయినట్టే కర్రీ. ఇలా మెత్తబడిపోయింది కారం బూందీ, బాగోదేమో టేస్ట్ అనుకుంటారు, కానీ చాలా బాగుంటుంది. కొంచెం వాటర్ పోతాం కదా, ఇప్పుడు దీనిలో కొద్దిగా కారం, నాకు అలా చివరిలో కొంచెం వేయడం అలవాటు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, మీకు కావాలి అనుకుంటే గరం మసాలా వేసుకోవచ్చు. అంతే, అయిపోయింది కర్రీ. కూర రెడీ. రెడీ అని ఇంకా ఉంచాలా? అయిపోయింది, చాలా పొడుపులు పెడుతుంది. కొంచెం మీకు వాటర్ ఇలా కావాలి అనుకుంటే వాటర్ వేసుకోండి, నాకు వద్దాం ఇలా చాలు. మేము ఇలాగే తింటాం. ఇంతే, కూర రెడీ. స్టవ్ ఆఫ్ చేసాను. ఇప్పుడు సర్వ్ చేసుకోవడమా లేదంటే బౌల్లోకి తీయడమా ఏమిటి? బౌల్లోకి తీద్దాం. దేవుడా దేవుడా నాకు కావాలి. ఖాళీలో ఏం పెట్టేసుకొని ఊదుకుంటా. బాగుందా? కరెక్ట్ గా నాకు పెట్టి కొట్టమని కాదు, తర్వాత ఊది పెట్టాలి. నిజంగా బాగుంది బాబా. నువ్వు తినేకు ఇలా పెట్టు. పెడతాను, నీకే చేసి చెప్తున్నా. దీనిలో వడియాలు వేస్తాను, బాగుంటుంది. ఓకే, వేడి నాకు అసలు వేడి పడదు. మళ్ళీ ఫ్రంట్ కెమెరా తిప్పలేనని. పర్వాలే, తిని. బాగుంది కదా? చాలా బాగుంది, ఎలా ఉంటుంది అనుకోలేదు.
కారబుంది మెత్తగా ఉన్న కూడా బాగుంది. అలా మెత్తగా అదే బాగుంది, టేస్ట్ మెత్తగానే ఉండాలి. ఉల్లిపాయ, టమాటో, జీరా పౌడర్ ముందు వేసే ఏంటి పౌడర్ అది? ధనియా పౌడర్. అది బాగుంది. ఇంతకంటే మేము చెప్పకూడదు. ఎక్సలెంట్ గా ఉందన్నమాట. అంతే, ఇంకా వీడియో ఆపేద్దాం. ఇప్పటికి లెంత్ అయిపోతుంది. మళ్ళీ మనం అసలే సింపుల్, షార్ట్ అండ్ స్వీట్ గా ఉంటాయి. సరే, ఇంకా వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్, శుభరాత్రి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి దాని పక్కన ఉన్న ఆల్ ని క్లిక్ చేసేయండి. అది ఆ బెల్ నొక్కండి. సబ్స్క్రైబ్ పక్కన బెల్ నొక్కితే ఆల్ వస్తుంది. ఆల్ క్లిక్ చేయండి. ఓకే, ఉంటాం. ఇంకా జై హింద్, బాయ్ బాయ్. అది కాదు మనం చెప్పేది. దిస్ ఈజ్ అపర్ణ సైనింగ్ ఆఫ్.